గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు తెలుగు పత్రికలోని కొన్ని వార్తలను చూసినట్టయితే మేజర్గా నిన్న జరిగిన క్యాబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తిగా చర్చ జరిగినట్టు సమాచారం. కాకపోతే ఏంటంటే హైకోర్టు తీర్పు నవంబర్ 3న ఉందన్నమాట. సో హైకోర్టు తీర్పు ఎలా చెప్పబోతుంది? సో 50% ఏదైతే ఇందిరా సహాని కేసులో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో రిజర్వేషన్స్పై 50% సీజ్ రూల్ పెట్టిందనమాట. సో ఈ రూల్ను అతిక్రమించొద్దు అని చెప్పి హైకోర్టు తుది తీర్పు చెప్పినట్టయితే ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్తో వెళ్ళాలి. సో ఇంకా 25% ఏదైతే నార్మల్గా రిజర్వేషన్ ఉందో సో వాటితో పాటే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మరి హైకోర్టు ప్రొసీడ్ కామని చెబితే మాత్రం ఇంకా 42%తో నోటిఫికేషన్ వేయాల్సి ఉంటుంది. కానీ అది ఇంకా అది ఎలా ఉంటుందో అనేది ఇంకా హైకోర్టు తుది తీర్పు. సో సుప్రీంకోర్టు కూడా చెప్పిందనమాట, మీరు మా దగ్గరికి రావద్దు, సో మీరు డైరెక్ట్గా హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి హైకోర్టుకు వదిలేయడం జరిగింది. సో ఇప్పుడు నవంబర్ 3 రోజు వచ్చే తీర్పు అనేది స్థానిక సంస్థల ఎన్నికలలో తుది తీర్పు కానుంది. ఈ తీర్పు అనేది చాలా తీర్పులకు ఇక నుంచి ల్యాండ్ మార్క్ కానుంది. ఎందుకంటే చాలామంది స్టేట్స్ వాళ్ళు పెంచుకుందామని ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పు అనేది చాలా ల్యాండ్ మార్క్ తీర్పు కాబోతుంది అనమాట. సో ఇది మేజర్గా స్థానిక సంస్థల ఎన్నికలపై. ఇంకొక విషయం ఏంటంటే రష్యన్ ఆయిల్ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా రష్యాలో రెండు పెద్ద బిగ్ ఆయిల్ కంపెనీలు రాస్నెఫ్ట్, ల్యూక్ ఆయిల్ అనమాట. దాదాపు గ్లోబల్గా 5% ఆయిల్ ఈ 5% ఆయిల్ సప్లై చేస్తుంది గ్లోబల్గా. సో రష్యాలో మాత్రం 40% ఆయిల్ రాస్నెఫ్ట్ మరియు 40% అంటే ఆల్మోస్ట్ 70 to 80% ఆయిల్ ఈ రష్యా ఈ రెండు కంపెనీస్ నుంచే వస్తుందన్నమాట. ఈ రెండు కంపెనీస్ నుంచి చాలా కంపెనీస్ బై చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది ఇట్లా ఇండియా బై చేస్తుంటుంది. చాలా కంట్రీస్ ఈ రెండు కంపెనీసే మేజర్గా ట్రేడ్ డీల్ ఉంటుంది అనమాట. కానీ అమెరికా సరికొత్తగా ఈ రెండు కంపెనీస్పై ఆంక్షలు విధించడం జరిగింది. సో దీనివల్ల ఇమీడియట్గా ఆయిల్ ప్రైస్ హైక్ అవుతుంది అనమాట. ఎందుకంటే టోటల్గా ప్రజెంట్గా $65 ఉన్న బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ప్రజెంట్గా నియర్లీ $70గా వెళ్ళబోతుంది. సో ఆబ్వియస్లీగా ఆయిల్ ప్రైస్ అనేది హైక్ అవ్వబోతుంది అనమాట. సో ఇది ఇంకా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మరి ఇప్పుడు బిగ్గెస్ట్ బయ్యర్స్ ఎవరంటే రష్యా నుంచి ఒకటి చైనా, ఒకటి ఇండియా. మరి ఇండియా మాత్రం ఖచ్చితంగా ఆపేస్తుంది, ఈ నెలాఖరు వరకు ఆపేస్తుంది అని చెప్పి ఇండియా తరఫున ట్రంప్ పుతినే మాట్లాడుతున్నాడు. సో అది ఎంతవరకు పాసిబిలిటీ అనేది తెలియదు అనమాట. సో ఇది ఇక నుంచి భారత్కు కొన్ని కష్టాలు అయితే తప్పవు అనమాట. ఎందుకంటే ఇట్లా ఆంక్షలు విధిస్తే ఆ కంపెనీస్ నుంచి ఇండియన్ కంపెనీస్ కొనవు అనమాట. ఎందుకంటే అమెరికా శాంక్షన్స్కు భయపడతాయి అందరూ. సో దానివల్ల ఇంకా మనకు ఆల్టర్నేటివ్గా కొనాలంటే ఇంకా వేరే కంట్రీస్ చూసుకోవాల్సి ఉంటుంది. సో మరి దీనిపై భారత్ స్టాండ్ ఏంటి అసలు? ఒకవేళ రాస్నెఫ్ట్ కానీ, లూక్ ఆయిల్ కానీ వీటి కంపెనీస్పై శాంక్షన్స్ విధిస్తే మరి భారత్ ఆంక్షలు విధించినా కొనడానికి ట్రై చేస్తుందా? దానివల్ల ఇండియన్ కంపెనీస్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ అవుతాయి? ఇది ఒక పెద్ద చర్చ అనమాట. సో దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలనేది త్వరలో ఇండియా తీసుకునే నిర్ణయం పైన ఉంటుంది. కానీ అమెరికా మాత్రం ఇండియా రష్యా ఆయిల్ కొనబోదు, సో ఈ నెలాఖరికి ఆఖరని చెప్పి అమెరికా మాత్రం భారత్ తరఫున మాట్లాడుతుంది. భారత్ విషయానికి వస్తే ప్రజెంట్గా ఇండియా 40% ఆయిల్ రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది. ఎందుకు కొనుగోలు చేస్తుందంటే రష్యా చాలా తక్కువ ధరకు ఇస్తుంది అనమాట ఆయిల్. మనకు ఇండియాకు చాలా తక్కువ ధరకు డిస్కౌంట్ ఆఫర్, చాలా ఆఫర్స్ ఇస్తుంది. సో ఇలాంటి ఆఫరు వేరే కంట్రీస్ ఇవ్వదు. మనందరికీ తెలిసిందే భారతదేశంలో ఆయిల్ చాలా వినియోగంలో ఉంది. వన్ ఆఫ్ ద హైయెస్ట్ వినియోగం చేసే కంట్రీస్లో భారత్ ఒకటి. సో మనకు ఆయిల్ అనేది చాలా రెగ్యులర్గా అవసరం ఉంటుంది. సో రష్యా మనకు డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మనం రష్యా నుంచి కొని మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగినాం అనమాట. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ ఎక్కువగా మనం దిగుమతి చేసుకొని ఆయిల్ను వేరే కంట్రీస్ కూడా అమ్మడం జరిగింది. సో అంత సౌకర్యంగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు రాస్నెఫ్ట్, లూక్ ఆయిల్ మీద ఆంక్షలు విధించడం వల్ల చాలా ఇబ్బందిగా
మారే పరిస్థితి ఉంది. సో దీన్ని ఎలా ఎదుర్కోవాలనో చూడాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ రష్యాతో ఈ బిజినెస్ ఆయిల్ వల్ల ఇండియా చాలా ఇబ్బందులు పడుతుంది. ముఖ్యంగా అమెరికా ఆంక్షలు అనేది ఆల్రెడీ 50% టారిఫ్ అమెరికా తమ దేశంపై విధించింది. చాలా కంపెనీ చాబార్ పోర్ట్పై ఆంక్షలు విధించింది. మళ్ళీ ఇప్పుడు రష్యా ఆయిల్పై. సో ఇట్లాంటి ఇబ్బందులు అనేది భారత్ ఫేస్ చేస్తుంది. అయినా కానీ ధైర్యంగా ముందుకెళ్తుంది అనమాట. ఎవరికి వాళ్ళకి ఏం భయపడతలేదు. సో అయినా ముందుకెళ్ళడం జరుగుతుంది. సో రష్యా ఆయిల్పై తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.